సమ్మర్ స్నాక్స్ సీరీస్ ఎపిసోడ్ 2 అనమాట ఈరోజు. చల్ల చల్లని వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. చాలా సింపుల్ పిల్లలు గూడా చేసేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. అసలెన్ని ఐస్ క్రీమ్ రెసిపీస్ చేస్తున్నారు గదా! ఇన్‌స్టాలో రీల్స్ ఇంకా షార్ట్స్‌లో గూడా అబ్బా! ఇన్ని ఐస్ క్రీమ్స్ ఉంటాయా అనిపిస్తుంది నాకైతే. మన చిన్నప్పుడైతే గీతా ఐస్ క్రీమ్, ఇంకా పెప్సీ ఎర్ ఐస్ క్రీమ్ అని జెప్పేసి ఉంటుండే. అవి కొనిస్తే రూ. 2కి అంత ఖుష్ అయిపోతుండెనో. ఇప్పుడు పిల్లలైతే హండ్రెడ్స్ ఇచ్చినా గూడా ఐస్ క్రీమ్స్ రావని మొహం పెట్టేసుకుంటారు. మళ్ళీ ఇది జెయ్యమ్మా, అది జెయ్యమ్మా, ఈ ఫోన్‌లో జూషినాం, ఈ టీవీలో జూషినాం అని జెప్పేసి చంపేస్తున్నారు గదా! కొనియ్యాలి, మళ్ళీ ఇంట్లో జేయాలి. అబ్బా! తలనొప్పయిపోయింది ఈ హాలిడేస్ ఏమో గాని. చాలా సింపుల్. నేను ఇంట్లో మొహబ్బత్ కా షర్బత్ సిరప్ ఉంటే యాడ్ జేశాను. అది కంప్లీట్‌లీ ఆప్షనల్. నేను ఫ్లేవర్ కోసం వేశాను. షుగర్ గూడా చాలా ఆప్షనల్ అనమాట. మీరు మ్యాండేటరీగా వేసుకోకున్నా ఓకే. లాస్ట్ టైమ్ ఐస్ క్రీమ్ జేసినప్పుడు మా పాప మమ్మీ తియ్యగా లేదు ఏంది అనంటే నేను ఇప్పుడు యాడ్ జేశాననమాట తన కోసమే. అప్పుడప్పుడు పెట్టాలి. పెట్టొద్దని నాకు గూడా తెలుసు. కాకపోతే తప్పవు గదా! కొన్ని కొన్ని ఎంత అవాయిడ్ చేద్దామన్నా కొన్ని కొన్ని క్రేవింగ్స్ అంతే. మరీ నోరుని కట్టేసుకునే అంత డైట్ అయితే చెయ్యంలేండి. మేమైతే ఆ టైప్ కాదు. వీకంతా ఎంత హెల్తీగా తిన్నా గూడా వీకెండ్ వచ్చేసరికి కంప్లీట్‌లీ ఏది తినాలనిపిస్తే అది తినేస్తాము. మేమైతే ఆ బ్యాచే. మీరే బ్యాచ్ కామెంట్ చేయండి నాకు. అయినా చిన్నప్పుడైతే ఏది పడితే అది తింటుండేరా. ఇప్పుడేమో షుగర్ తినొద్దు, సాల్ట్ తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అంటున్నారు. అలా ఉందిలేండి సిట్యుయేషన్. తప్పవు గదా! కొన్ని కొన్ని కావాలనుకుంటే కొన్ని కొన్ని. ఐస్ క్రీమ్ అయితే చూసారు గదా! చాలా సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం కావాలో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. సబ్స్క్రైబ్, ఫాలో, లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.